కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ రోడ్, డాక్టర్ వీధి, కరీంనగర్. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. కల్లు గీత వృత్తిదారుల సమస్యలను, ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసిన గౌడ సంఘాల నాయకులు హైదరాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర కల్లు గీత వృత్తిదారులు, గౌడ సంఘాల నాయకులు నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘాల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కల్లు గీత వృత్తిదారులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షత వీడి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగాని బాలరాజ్ గౌడ్, కల్లు గీత వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్, పలువురు గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంకన్న గౌడ్, నేను రాష్ట్ర అధ్యక్షులు గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, గౌడ సంఘాల సమన్వయ కమిటీ. ఈరోజు అమరవీరుల స్తూపం గౌన్ పౌండరీ దగ్గర ప్రభుత్వము మొన్న 14వ తారీఖు రోజు 93 జీవో విడుదల చేసింది. 14 తారీఖు 15, 16, 17, 18, 19 దానిక ప్రభుత్వం, ఎందుకంటే పాపన్న జయంతి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి జీవోను బయటికి రాకుండా కుట్ర పన్ని దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే అది కనుక బయటకు వస్తే మేము నిరసన తెలుపుతామనేటువంటి ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వం 20వ తారీఖు రోజు మొన్న దీన్ని ప్రకటించడం జరిగింది. కానీ మేము అనేది ఏంటంటే, ఈ జీవోలో గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అనేక అంశాలని మాకు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలైన వెంటనే ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం కల్లు దుకాణాలను రద్దు చేయడం జరిగింది. చాలా మంది మీద బైండవర్లు కేసు పెట్టి జైల్లోకి పంపుతా ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కల్లు దుకాణాలన్నీ కూడా మూతపడి ఉన్నాయి. హైదరాబాద్ కల్లు దుకాణాలు ఎట్లయితే ఏ కేసులు కాకుండా బంద్ అయినాయో తక్షణమే కల్లు దుకాణాలు ఓపెన్ చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 25% ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ కల్లుగీత సొసైటీలకు 20% ఇస్తామని, బార్లను కూడా కల్లుగీత సొసైటీలకి తక్షణం ప్రకటించాలి. 15% గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో 20% అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. తక్షణం జనగామ జిల్లాకి సర్దార్ సర్వగోపన్న పేరుతో ప్రకటించాల్సిన అవసరం ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొని కనీసం పాపన్న గురించి కూడా పాపన్న పదం రాకుండా మొత్తం గౌడ సంఘాలని జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా కుట్రపాన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము అన్ని గౌడ కల్లుగీత సంఘాలుగా నిరసన ప్రకటించడం జరుగుతాం.